వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. తాడేపల్లి నుంచి గుంటూరు వెళుతుండగా టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ను తన కారు నుంచి దింపి పోలీసుల కారులో బలవంతంగా తరలించారు. ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే సమాధానం చెప్పకుండా లాక్కెళ్లారు. కనీసం కారణాలు కూడా చెప్పకుండా పోలీసులు సందీప్పై దౌర్జన్యంగా వ్యవహరించారు. సందీప్ను అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారో తెలియక వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే గత 15 రోజులుగా పోలీసులు సందీప్ ఇంటి చుట్టే తిరుగుతున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. గత 15 రోజులుగా తమ ఇంటి చుట్టే పోలీసులు రెక్కీ నిర్వహించారని సందీప్ భార్య జోజీ మేరీ చెప్పారు. అమరావతిపై మాట్లాడొద్దని బెదిరించినట్లుగా వాపోయారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారంటున్న సందీప్ భార్య జోజీ మేరీతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నేత శృంగారపాటి సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్తుండగా టోల్గేట్ వద్ద సందీప్ కారు ఆపేసి ఆయన్ని బలవంతంగా బయటికి లాగేసి పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించి సందీప్ను వేరొక కారులోకి ఎక్కించుకుని తీసుకువెళ్లిపోయారు. సందీప్ భార్య మనతో ఉన్నారు. ఏమ్మా, చూసారా? మీకు ఎవరన్నా ఫోన్ చేశారా? అరెస్ట్ చేశారని ఏంటి, ఎలా ఏమనుకుంటున్నారు? వీడియో చూసామండి. వాళ్ళు కిడ్నాప్ చేసేలాగా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. కొట్టుకుంటూ ఫోన్ తీసేసుకొని బలవంతంగా 5 నెంబర్స్ పట్టుకొని మా హస్బెండ్ తీసుకెళ్లిపోయారండి. ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతుంటేనే ఏమి చెప్పట్లేదు. ఈయన గారు ఒక నెల నుంచి ఫోన్ చేస్తున్నారంట. ఫోన్ చేస్తే నాకేమన్నా ఇబ్బందిగా ఉంటే నేను వస్తాను, నా మీద ఆయన కేసులు ఉంటే చెప్పండి అండి అని చెప్తా ఉన్నా కానీ వాళ్ళు వెంటబడి కార్ నెంబర్లు అడుగుతా ఉన్నారు. ఇంటికి వచ్చి అలా చేస్తా ఉంటున్నారండి. పోలీసులు వేధింపులు ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? 15 డేస్ నుంచి ఉన్నాయి. ఏమంటున్నారు అసలు? మన ఇంటికి వచ్చారు, పని మీద బయటకు వెళ్ళినప్పుడు బలవంతంగా వచ్చారు. 5:30 నుంచి కాలింగ్ బెల్ కొడతా ఉన్నారు. మేము తెల్లవారుజామున ఏమంటున్నారు? మీ దగ్గరికి వచ్చారు, ఏమంటున్నారు? కార్ నెంబర్లు చెప్పండి, ఏ కారులో వెళ్తున్నారు, ఏ కారులో వస్తున్నారు అని చెప్తా ఉన్నారండి. ఈయన ఫోన్లు చేసి అడుగుతా ఉంటున్నారు వాళ్ళని. కేసులు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, నేను సేకరిస్తాను. నెల క్రితం కూడా వెళ్ళొచ్చాడు. నా మీద ఆయన కేసులు ఉంటే చెప్పండి అని విచారణ కోసం స్టేషన్కి వెళ్ళొచ్చాడు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చారు. తుళ్ళూరు స్టేషన్కి వెళ్ళొచ్చారు. ఏమన్నారంటే పోలీసులు, ఇది ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ఈ అమరావతి గురించి కూడా మాట్లాడొద్దు అని చెప్పారంట. మాట్లాడితే ఇంకా చంపేస్తామని అది చెప్పారంటండి. అడిగారు, ఏమైనా కేసులు ఉంటే నోటీస్ ఇవ్వండి, నేను వస్తాను, ఫోన్ అయినా చేసి చెప్పండి, నేను మీకు సహకరిస్తానని చెప్పాడు. చెప్పినా గానీ అలా ఏం చెప్పకుండా వెంటబడతా ఉంటున్నారు తీసుకెళ్లిపోవాలని. కొట్టుతూ తీసుకెళ్లిపోయారు ఈ రోజు. చాలా దారుణమైన పరిస్థితి. దాదాపు 15 రోజుల నుంచి సందీప్ ఇంటి దగ్గర పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు అరెస్ట్ చేద్దామని బయటికి వెళ్ళంగానే దాదాపు 10 రోజుల క్రితం సందీప్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సందీప్ కూడా ఖచ్చితంగా నా మీద కేసు ఉంటే మీకు సహకరిస్తాను, విచారణకు సహకరిస్తాను, అయితే లీగల్ గా నోటీస్ ఇవ్వండి అని చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాదాపు 15 రోజుల నుంచి సందీప్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి పోలీసులు ఆయన ఫ్యామిలీని కూడా వేధిస్తున్నారు. ఈరోజు అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఒక కిడ్నాప్ ఎలా అయితే చేస్తారో సందీప్ని పోలీసులు అలా కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని సందీప్ భార్య చెప్తూ ఉంది. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, తాడేపల్లి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.